నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ పై నడ్డా జుగుప్సాకరమైన హేయమైన మాటలు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై నడ్డా చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. నడ్డా అంటే తమకు నిన్నటి వరకు ఒక గౌరవం ఉండేదని, ఇప్పుడు బండి సంజయ్తో సమానంగా మారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల తీరు చూస్తుంటే ఆ పార్టీ పేరును బక్వాస్ జుమ్లా పార్టీగా పేరు మార్చేయవచ్చని కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎర్రగడ్డ మాటలు, ఎర్రగడ్డ చేతులని ప్రజలన్నీ చూస్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ 7.5 ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకునేందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా మొట్టమొదటి మాట. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 5 ఏళ్ళు నడిపిన తర్వాత సర్కారును ఏ నినాదం మీద పోవాలి ఎన్నికలకు? ఇగో మేము ఈ పని చేసినాం, మా కోటేనని చెప్పాలి. కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఇది వీళ్ళ దౌర్భాగ్యం. ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జాతీయ స్థాయి పత్రికలో వాళ్ళ యాడ్, ఇది వాళ్ళ యాడ్. ఏం యాడ్? ఎవడో అంతకుముందు రాళ్ళు ఇసిరిండట, ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు పాపం ఇట్లా దగ్గరికి వాళ్ళు ఇట్లా శైలు వంచుకొని తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నట్టు, అందుకే వీని కోటే అన్నట్టు. ఇది వీళ్ళ దిగజారుడుతనం, ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు గుండాగిరి ఉండే, ఇప్పుడు లేదు, కాబట్టి మాకు ఓటేయండి అంటే ఇంకోటి చేసింది, ఒక ప్రజలకు చేసిన ఒక పైసా పని లేదు, పనికొచ్చే ఒక్క పని లేదు, ఒక పేదవాడికి చేసిన ఒక్క పని లేదు, ఏది లేదు, ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిల్లర రాయక్యం. ఇక అందులో ఒకటి వాళ్ళు చెప్పకనే చెప్పేది ఏంటంటే ఆ పిల్లగాడు ముస్లిం అని ఒక్కటి చెప్పారు అంతే. కాకపోతే మొత్తం మిగతాదంతా ఇక అదే ముఖ చిత్రం, గదే రంగుల చిత్రం మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మతపిచ్చి పెట్టి హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే దేశంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక జుమ్లా అని మేమంటే ఏం చేసినావా నరేంద్ర మోడీ అని మేము అడిగితే జుమ్లా అంటే తెల్లారలేస్తే హమ్లా. అదేం హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకేమో ఉంటాయి ఇటువంటి సంస్థలు, 2-3 సంస్థలు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా, చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఓ ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి, మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు, కొంత మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని ఆగమాగం చేసి మొత్తానికి 4 ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప ఇప్పటి వరకు చేస్తున్న చేసిన ఒక్క పని చెప్పండి అయ్యా అంటే చెప్పేందుకు ఏం లేదు. మీరు అనొచ్చు, మరి నువ్వు బేస్లెస్గా విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు, తీస్మార్ ఖాన్ గాయనని అంటావా అని మీరు అనొచ్చు. అందుకే 2022 సంవత్సరం వచ్చింది కాబట్టి, ఇది జనవరి 5వ తారీఖు కదా, 2022 జనవరి 5 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి नरेंद्र मोदी गारू, नरेंद्र मोदी जी से मैं विनती करता हूं, याद दिलाना चाहता हूं मोदी जी आपको, आपने बहुत सारे भारतीय जनता को आपने बहुत सारे वाग्दान आपने किया. एक बात आपने कहा, आपको याद होना चाहिए, 2022 కల్లా ప్రతి భారతీయునికి ఇల్లు. నేను అంటలేను, నరేంద్ర మోడీ యొక్క జుమ్లా. ఇగో ఇంకోటి, ఇది నేను తీసిన ఫోటో కాదు, నాది కాదు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 22 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పింది? ఇది జూలై 28, 2018, 4 ఏళ్ల కింద చెప్పిన మాట, 4.5 ఏళ్ల కింద. మరి వచ్చిందా? ప్రతి భారతీయుడికి, ప్రతి పేదవాడికి, తెలంగాణతో సహా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? అందరికి ఇల్లు వచ్చినాయా? ఇదొక జుమ్లా. ఇక రెండోది, ఇదే ప్రధానమంత్రి జూన్ మాసంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? 20 జూన్ 2018 PM ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022. 2022 కల్లా
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా. రైతుల ఆదాయం రెట్టింపు చేసే కానీ రైతులను ఈయనకంటే గోసవుచ్చుకున్నాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత అరాచకమైన ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి. नड्डा जी, मैं पूछना चाहता हूं आपसे, किसका मेंटल बैलेंस बिगड़ गया? बताओ, जरा सोच के बताओ. आपके मंत्री साहब, अभी हाल ही में जो पार्लियामेंट सेशन हुआ उसमें आप ही के मंत्री हैं, विश्वेश्वर तुडू उनका नाम है, मिनिस्टर ऑफ स्टेट, जल वाटर रिसोर्सेस मिनिस्टर. क्या जवाब दिया उन्होंने? రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసునుడు వాడు క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో. తెలంగాణకు వనుకొచ్చేది ఏదో అడగడు కానీ పనికిమాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు? ఇందులో ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నాది కాదు కథ, ఇది పార్లమెంటులో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మంత్రి అంటే కూడా ఇచ్చిండి సమాధానం. ఏమిస్తాడు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టినరు. దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ దట్ హ్యావ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా, నడ్డా मेंटल बैलेंस किसका बिगड़ गया? आपका बिगड़ गया कि आपका मंत्री क्या नाम है उसका, विश्वेश्वर तुडू का बिगड़ गया? आप सोच लो, बता लो. నీకన్నా తప్పిండాలి, వానికన్నా తప్పిండాలి. ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది. బీజేపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేవలం కొందరు నేతలను మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. బండి సంజయ్కి బెయిల్ లభించడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. గ్యాంగ్స్టర్ మాదిరిగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పోలీసులు కాకి చుక్కలకు బదులు గులాబీ కండువాలు కప్పుకొని ప్రవర్తించినట్లు తెలుస్తోందని విమర్శించారు ఆయన. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని, బండి సంజయ్ విషయంలో పార్టీ పోరాడుతూనే ఉంటుందని తరుణ్ చుగ్ హెచ్చరించారు. तेलंगाना की सरकार करती है. मैं हैरान हूं कि जिन लोगों ने कॉन्स्टिट्यूशन की शपथ ली है, वो आईपीएस अधिकारी, वो लोग जो खाकी डालकर सुरक्षा के लिए निकले हैं, तेलंगाना में लगता है उन्होंने खाकी उतारकर गुलाबी रंग की केसीआर की झंडे की वर्दी डाल ली है. जिनके खिलाफ पहले ही प्रिविलेज मोशन चल रहा हो लोकसभा में, वही व्यक्ति फिर दोबारा एक मेंबर ऑफ पार्लियामेंट, एक नेशनल पॉलिटिकल पार्टी के हेड को उसी के कार्यालय के अंदर से मैन हैंडलिंग करके, गैस कटर का प्रयोग करके, रोड्स का प्रयोग करके, ये जो पिंक वर्दीदारी है ना, पिंक ड्रेस्ड वर्दीदारी, वो पिंक वर्दी में गुंडों की तरह व्यवहार कर रहे थे. आपको मैं वीडियोस दिखा सकता हूं किस तरह रोड से गेट तोड़ा जा रहा है, जैसे दाऊद इब्राहिम को ये पकड़ने जा रहे हैं, जैसे किसी बड़े क्रिमिनल को पकड़ने जा रहे हैं. और आज तेलंगाना की हाई कोर्ट ने जो ऑर्डर जारी किया है, वो मेरे उन शब्दों को और नड्डा साहब ने जो कल प्रेस की थी उनके शब्दों को सेकंड किया है. मैं धन्यवाद देता हूं न्यायालय को, जिन्होंने तेलंगाना की धरती पर तराजू में पूरा तोला है. आखिरी मौके पर कोर्ट के अंदर दफा बदल दी जाती है. ऐसे बिहेव किया जा रहा है कि गैंगस्टर पकड़ा गया है, ऐसे बिहेव किया जा रहा है और लोकतंत्र की धज्जियां उड़ाई जा रही है. कल हमने क्वेश्चन उठाया था वंशवाद का, आज भी हम स्टैंड करते हैं. बताएं केटीआर साहेब, जब तेलंगाना का आंदोलन चल रहा, जब तेलंगाना के छात्र तेलंगाना को बंगारू तेलंगाना बनाने के लिए आत्मदाह कर रहे थे, तो आप किस मल्टीनेशनल कंपनी में, विश्व के कौन से देश में आराम से काम कर रहे थे? आज सत्ता का सुख आप भोग रहे. सत्ता आपको चाहिए. बता दीजिए जनता को कि 2014 से पहले आपकी प्लेसमेंट कहां थी? आपने कौन से आंदोलन में कितने घंटे, कितने मिनट, कितने सेकंड तेलंगाना को दिए? जो लोग तेलंगाना आंदोलन में थे, संजय बंडी को जबरन, हमने कहा था जबरन हिरासत में रखा, झूठे केस में हिरासत में रखा. आज वो कोर्ट के आदेशों से सिद्ध हुआ है, न्याय मिला है.
हमें पहले भी न्याय प्रक्रिया पर, भारत की न्याय प्रणाली पर पूरा रिस्पेक्ट है, लेकिन तेलंगाना की सरकार के मुंह पर झूठे केस बनाने वाली गुलाबी फ्राकदारी की जो पुलिस है, उसको समझ आना चाहिए कि देश कॉन्स्टिट्यूशन से चलता है और भारत के अंदर लॉ ऑफ स्टेट है, ना कि कॉलोनियल रूल चल रहा है। अंग्रेज नहीं है कि रॉयल एक्ट लागू कर देंगे आप। दुर्भाग्य है कि हमारे पुलिस कमिश्नर्स को, हमारे पुलिस के उन जाबाज गुलाबीधारी गुंडों की तरह बिहेव करने वाले उन जाबाज अधिकारियों को लगता है कि अभी कोई तेलंगाना के मुख्यमंत्री निवास पर लॉर्ड इरविन, लॉर्ड डेलहौजी बैठा है, जिसका ऑर्डर ही सब कुछ है। देश न्याय से चलता है, कानून से चलता है, और कानून का दुरुपयोग तेलंगाना की सरकार ने, केसीआर ने, टीआरएस की पार्टी ने किया है, ये सिद्ध हो चुका है। हम भारतीय जनता पार्टी वचनबद्ध हैं तेलंगाना की जनता की लड़ाई लड़ने के लिए। केसीआर साहिब, जितनों को चाहो जेल में डालो, जितनी तानाशाही कर सकते हो करो। मैं सिर्फ भगत सिंह के उन शब्दों को दोहरा रहा हूं, देखना है जोर कितना बाजुए कातिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। संजय बंडी प्रदेश अध्यक्ष है हमारे, उनके नेतृत्व में भारतीय जनता पार्टी लगातार संघर्ष करेगी और इस ब्रूटल, तानाशाह, गैर कानूनी हथकंडे अपनाने वाली सरकार के खिलाफ लगातार लड़ेगी। हमारा आंदोलन जो जारी है, जारी रहेगा। टीचर्स को, कर्मचारियों को, विद्यार्थियों को न्याय दिलाने के लिए, नौजवानों को नौकरियां दिलाने के लिए और बंगारू तेलंगाना बनाने के लिए ये आंदोलन चलता है, चलता रहेगा। బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్దాల బిడ్డని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అబద్ధం అనే ఫ్యామిలీకి పెద్ద బిడ్డ నడ్డా అంటూ విమర్శించారు. నడ్డా ఇంటి గెలిచి రచ్చు గెలవాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అరవింద్పై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లు ఎవరొచ్చినా గల్లీ లీడర్లు రాసిచ్చింది చదువుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అడ్డుగోలు ఆరోపణలు చేశారన్నారు. వీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, బండి సంజయ్ అదే స్క్రిప్టు, అమిత్ షా గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం, అదేవిధంగా మోడీ గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం, నడ్డా గారు వస్తే అదే స్క్రిప్ట్ రాసియడం. పాపం అలవాట్లో పొరపాట్లాగా నిన్న నడ్డా గారికి రాసిచ్చిర్రు. తెలంగాణ ప్రాంతంలో 50,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ చేసిండ్రు కార్యక్రమం. కానీ ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు, ఏ ఇంటికి నీళ్ళు వస్తలేవు అన్నాడు. అంటే ఆయన అబద్ధాల బిడ్డ. అబద్ధం అనే కంపెనీకి పెద్ద బిడ్డ, అబద్ధం అనే ఫ్యామిలీకి పెద్ద బిడ్డ ఈ నడ్డా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మిషన్ భగీరథ నీళ్లు ఏ ఊర్లో వస్తలేవు అన్నాడు. నేను మా మీడియా మిత్రులకు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని ఛానళ్లకు 4 రోజులు ఇన్నే ఉంటావు కదా బిడ్డ, కిషన్ రెడ్డి గారి ఊరికి వెళ్దాం. ఆయన గంగాపురమే కావచ్చు కిషన్ రెడ్డిది, ఆయన ఊరు, ఆయన పేర్లోనే ఉంటుంది. లేదంటే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఊరు కోదాం, ఆయన సొంతూరు వేల్పూర్ కోదాం. మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఊరే అది. లేదంటే మీరు బండి సంజయ్ ఊరుకు కరీంనగర్ కోదాం. లేదంటే మీ బీజేపీ మీరు చెప్పిన నాయకులు ఎవరైతే ఇంకా సోకాళ్ళు ఉన్నారు కదా, RRR రెచ్చ కొట్టేటోళ్ళు, ఆ రఘునందన్ దుబాక నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా లేవా, ప్రతి ఇంట్లో వస్తున్నాయా లేవా. లేదంటే ఈటల రాజేందర్ గారి ఊరికి వెళ్దాం. లేదంటే ఇంకొక ఎమ్మెల్యే రాజాసింగ్ కాలనీకి పోదాం. ఎక్కడైనా సరే
నడ్డా తరుణ్ చుగ్ గారిని మీ నాయకులందరినీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిని తీసుకొని రండి. కేంద్ర మంత్రి వాళ్ళు ఎంబడి తీసుకొని రావాలా. మిషన్ భగీరథ నీళ్లతో మీకు స్నానం చేయిస్తాం. 1,46,670 కిలోమీటర్లు ఈ ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టంతా పెద్ద పైప్ లైన్ వేసి మరి మేము మంచినీళ్ళు ఇస్తున్నాం. ఆ మంచినీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పింది మీ కేంద్ర మంత్రులే. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మిషన్ భగీరథ గురించి చాలా స్పష్టంగా ఇప్పుడు మీడియా మిత్రులకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాయి. ఒకసారి చూడాలి. కేసీఆర్ సర్కార్ను అభినందిస్తున్నా. గ్రామాల్లో 100% ఇళ్లకు నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నారు గజేంద్ర సింగ్. ఇది వారి స్టేట్మెంట్. స్వయంగా ఒక మంత్రి, స్వయంగా కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి చెందిన ఆ మంత్రులు వరుస పెట్టి ఒక్క మిషన్ భగీరథ విషయం తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వం లేదు కానీ అక్కడ సర్కారును అభినందిస్తున్నా. తాగునీరు తెచ్చుకోవడానికి అక్కడ పేద మహిళలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇది ఆయనకు అవగాహన లేదు. ఇప్పుడు మరి గజేంద్ర సింగ్ అక్కడ చెప్పిన ఆయన నీతి ఆయోగ్లో తెలియజేసిన మంత్రులు మెంటల్లీ డిసార్డర్ అయినరా, లేక తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి నడ్డా మెంటల్లీ డిసార్డర్ అయినరా, లేకపోతే బండి సంజయ్ గుండు అరవింద్ డిసార్డర్ అయినరా, వారే తెలియజెప్పాల. ఈ ఒక్క అంశంలోనే కాదు, నిన్ననే కేటీఆర్ గారు వారి యొక్క ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెట్టారు. ఓడిఎఫ్ లో కూడా దేశంలో నంబర్ 1, మిషన్ భగీరథలో నంబర్ 1, మిషన్ కాకతీయ ద్వారా 25,000 కోట్లు ఖర్చు పెడితే నంబర్ 1. ఇన్ని అంశాల్లో నంబర్ 1 చెప్పారు. అయినా కానీ బుద్ధి లేకుండా ఏటీఎం అంటుంది. బిడ్డ, బీజేపీ పార్టీ ఒక సెల్లర్స్ పార్టీ, ఒక కిల్లర్స్ పార్టీ. ఈ దేశాన్ని అమ్ముతున్నటువంటి సెల్లర్స్ పార్టీ బీజేపీ పార్టీ. రైతులను కార్లెక్కించి చంపుతున్న పార్టీ కిల్లర్స్ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కరప్షన్ గురించి మాట్లాడతారు, కాళేశ్వరం గురించి మాట్లాడతారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్ట్ అంట ఈ నడ్డా మాట్లాడుతూ ఉన్నాడు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకెళ్తా అంటారు. ఎంత ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ, బడా జూటా పార్టీ, అబద్ధాల పార్టీ ఈ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా 100 ఎకరాల భూమికి 1,20,000 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకెళ్తారా? 4 బోర్లు వేస్తే అయిపోతుంది. ఒకటి మిషన్ భగీరథ మీద అబద్ధం చెప్తేవి, 2 కాళేశ్వరం మీద, కాళేశ్వరం అవినీతి మీద చెప్పిండు. అధ్యక్షుడు తెచ్చిన పిసిసి యాక్సిడెంటల్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వారే స్వయంగా పార్లమెంటులో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ నంబర్ స్వయంగా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ సమాధానం ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ప్రాజెక్టు నిర్మాణంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ప్రాజెక్టు అన్న సన్నాస్కి చెల్లు మనిపించే వార్త. ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఖర్చులో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించిందని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఇది సోయి తప్పి మాట్లాడుతున్నారు, మెంటల్ డిసార్డర్ అయి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో వెంటనే ఈ మాటలు విడ్రా చేసుకోకపోతే నడ్డాన్ని తీసుకుపోయి ఎర్రగడ్డలో జైన్ చేయాల. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇంకో పేపర్లో వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వరల్డ్లో ఉండే నేషనల్ న్యూస్లో, ఇంటర్నేషనల్ న్యూస్లో, ఇంటర్నేషనల్ ఛానల్లో, నేషనల్ ఛానల్లో వచ్చినాయి. మరి మీరు పాలిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఈ దేశంలో కట్టిర్రా? బీజేపీ చీఫ్ బండి సంజయ్కు బెయిల్ రావడంతో ధర్మం గెలిచిందని, అధర్మం ఓడిందని, ధర్మం 4 పాదాల మీద నడుస్తోందని కోర్టు నిరూపించిందని ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సంజయ్కి బెయిల్ మంజూరు సర్కార్కు చెంపపెట్టని, ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని, అరెస్టులతో బీజేపీ ఏమాత్రం అదరదు బెదరదు అంటూ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తప్పుడు గీతలు పెడుతూ నయా నిజాంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏ ధర్మ యుద్ధానికైతే తెరలేపమో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పి న్యాయస్థానాలు నిరూపించాయి. ఈరోజు అక్రమంగా అడ్డదారిన కేసులు బనాయించి భారతీయ జనతా పార్టీ నాయకులను నోళ్లు మోయించి కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తామని చెప్పి భ్రమపడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఒక చంపపెట్టు లాంటి తీర్పు. ఇట్స్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్. చాలా స్పష్టంగా ఇవాళైతే హైకోర్టు ఆ రిపోర్టుని ఇవాళ ఏ రకంగా స్క్వాష్ చేసిందో, 333 సెక్షన్ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అని చెప్పి ఈరోజు కోర్టు సైతం ఇవాళ స్పష్టంగా చెప్పిందో, దానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు
రాజీనామా చేయాలి. మీరు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుని హోదాలో రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యల మీద, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, అంతకుముందు రైతుల మీద సమస్యల మీద ఒక నిరంతరమైన ఉద్యమానికి తెరదీస్తే, ప్రజా ప్రస్తావన యాత్ర, నిరుద్యోగ దీక్షలు, ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం జాగరణ దీక్షలు పెడితే మీరు రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి ఈ రకంగా నాయకులను బంధించి కార్యకర్తల యొక్క మనోబలాన్ని దెబ్బతీస్తామంటే అది మూర్ఖత్వం అవుతుంది. అరచేతితోని సూర్యకాంతిని ఆపడం ఎంత మూర్ఖత్వమో, ఈ అరెస్టుల ద్వారా, తప్పుడు కేసుల ద్వారా, లాఠీ చార్జీల ద్వారా నాయకులను, కార్యకర్తలను జైల్లో బంధించినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా అదరదు, బెదరదని ఈరోజు మళ్ళీ ఒక దళిత మహిళ మాజీ శాసనసభ్యురాలు బొడిగే శోభన్ని కూడా అరెస్ట్ చేశారని హైకోర్టు చాలా స్పష్టంగా మీరు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన కేసులకు అదనంగా మీరైతే మళ్ళీ 333 కేసు పెట్టి రిమాండ్కు పంపించే ప్రయత్నం చేశారో, ఈరోజు హైకోర్టు దాన్ని కొట్టివేయడం 333 సెక్షన్